శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 19వ రోజు ఈరోజు బద్ధ చవితి. ఈరోజు సాయంకాలము చంద్రోదయ కాలమున గణపతిని దుర్వాంకురములతోని పూజించి పూజానంతరము ఆ గరికిని ప్రసాదముగా గ్రహించి నిద్రపోవునప్పుడు తలక్రింద పెట్టుకొని పరుండిన దుస్వప్న దోషములు మటుమాయమగును. మరియు స్త్రీలకు సౌభాగ్యవృద్ధి అగును. 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావము. విధి విశేషాలను తెలిసినవారు నిన్ను వేదవేద్యునిగను నిశ్చలునిగను అద్వితీయునిగను తెలుసుకొన్నారు. అట్టి వాడవును సూర్యచంద్ర శంకర బ్రహ్మాదులకు ఇలవేల్పులతోని కలువబడే పాదపద్మములు కల రమణీయుడవైన నేను నిన్ను పలుమార్లు స్తుతిస్తూ ఉన్నాను. ఓ పరమాత్మ, నీవు వాచామగోచరుడవు, శంకరుడు పూజించే పాదాలు కలవాడవు, సంసార భయాన్ని తొలగిస్తావు. సంసార సాగరాన మునిగి పర్వతాకారులైన శంకరాదులతోని ఎల్లప్పుడూ పొగడబడుచు ఉంటావు. స్థావర జంగమాదులైన సర్వభూతాలును భూత భవిష్యత్ వర్తమానాలై ఉన్నాయి. అవి అనిత్యాలు. నీ మహిమ మాత్రము సర్వోత్కృష్టము. నీవు పరాత్పరుడవు. శంకరుడు నీ పాదపద్మాలెప్పుడునూ పూజిస్తూ ఉంటాడు. చరాచరమైన ప్రపంచమంతా మహాభూతాలతోనూ మాయలతోనూ కూడి మాయమగును. మాలారూపమైన సర్వతుల్యంగాను అనేక కారణములు కలదిగాను కనబడుతుంది. నీ ఒక్కడవు మాత్రమే సర్వసమర్థుడవై విరాజిల్లుతూ ఉంటావు. ఓ మురారి, విచిత్ర రూప, 4 విధములైన అన్నములకు యజ్ఞమునకు సర్వరూపమైన వాడవు. నీవు ప్రపంచం యొక్క ఆద్యంతాలందు సర్వ పరిపూర్ణుడవై ఉన్నావు. ఓ ఈశ్వర, నీవు ఆనంద సాగరుడవు, చిస్వరూపుడవు, సర్వమునకు స్థానమైనదియును సర్వపురాణ సారమును అయిన సకల ప్రపంచమును నీతోడనే పుట్టి నీయందే లీనమవుతుంది. నీవు సకల జనుల హృదయములలోని కిరణాలకు కారణమైన ఆత్మస్వరూపుడవు, అన్ని లోకాల చేత కీర్తింపబడే ఈశ్వరుడవు, మనస్సు చేత కూడా సాధ్యం కాని వాడవు. జ్ఞాన నేత్రులకు తప్ప మాంసనేత్రులకు నీవు కనిపించవు. ఓ ఈశ్వర, నీకు అనేక నమస్కారములు. ఓ నారాయణ, నన్ను కృతార్థుని చేయి, నీకు మృక్కులు అర్పిస్తాను. నీ దర్శనం నా విషయంలోని వృధా కాకుండుగాక. ఓ పరమేశ, అఖిల లోకారాధ్య, సర్వేశ్వర, ఈశ్వర, నీకు నమస్కారము. నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు. అట్లు చేసినట్లయితే నన్ను కృతార్థను చేసినట్లవుతావు. నీకు దీనివలన ఏ కొరత రాదు. నీవు దయా నిధివి, దాతవు. నేను దీనుడును, సంసారాంబుదిలోని మునిగి ఉన్నాను. నిర్మలుడా, ఈశ్వరుడా, లోకంచే నమస్కరింపదగిన వాడా, మురారి, సంసార సాగరంలోని మునిగిన నన్ను ఉద్ధరించు. త్రైలోక్యనాథునికి నమస్కారము. త్రైలోక్యవాసి అయిన నీకు నమస్కారము. అనంతుడా, ఆది కారణుడవు, సర్వవ్యాప్తివి, సృష్టికర్తవైన నీకు నమస్కారము. దయానిధి, హంసుడవు, హంసపతివి, పూర్ణ సత్స్వరూపుడవు, గుణాతీతుడవు, గురువువైన నీకు నమస్కారము. నిత్యానంద సముద్రమున ఉన్నవాడవు, స్వర్గాపవర్గ ప్రాప్తి కారణుడవు, సకల విభేదాలు లేనివాడవు, తేజస్వరూపుడవు, సజ్జనుల హృత్సతోది దిశలయందు లోపల నివసించు ఆత్మస్వరూపుడవు, సర్వేశ్వరుడవు, హరివి, శ్రీకృష్ణుడవైన నీకు నమస్కారము. సృష్టి స్థితి లయ కారకుడవు, వైకుంఠవాసుడవు, నీ పాదపద్మములకు నమస్కారం చేస్తూ వినయంతోని తలలించుక ముందుకు వాల్చిన వ్యాసాదుల్ని నిన్ను స్తుతించు. నీ పాదపద్మములు అందలి భక్తి అనే నావ ఎక్కి పుట్టుక అనే సముద్రాన్ని దాటి ఆర్తిబోకార్చి తేజోమయుడవైన నిన్ను పొందారు. మానవులు అనేక విధములుగా విన్నను, ప్రత్యక్షానుమానాది తర్కశాస్త్ర వాక్యాలచే ఊహించియును, నానావిధ పురాణములు, ఆగమాలు
పఠించియును పెక్కు శాస్త్రాలు విచారణ చేసియును నిన్ను తెలియలేరు. హరియందు భక్తి వల్ల కలిగిన జ్ఞానంతో నీ పాదపద్మాలు చేరి నీ మీద భక్తి వల్లనే ఉత్తమమైన నిన్ను చూస్తారు. గజేంద్రుని ధ్రువుని రక్షించావు, ప్రహ్లాదుని కాపాడావు, మార్కండేయుణ్ణి విభీషణుణ్ణి పోషించావు, కీర్తి సంపదలతోని విరాజిల్లు వాడవైన నీకు నమస్కారము. నిన్ను ఒకసారి తలచినంతనే సకల పాపాలు నశింపచేసే నీ పాద పద్మములు పొందుతారు. అట్టి నీకు నమస్కారము. ఓ కేశవా నీకు నమస్కారము. మధుసూదన, దేవ, మహేశ, మహామతి, త్రివిక్రమ, నిత్యవామన నీకు నమస్కారము. కేశవా నీకు నమస్కారం. శ్రీధర నీకు నమస్కారము. నీకు వందనం. ఋషికేశ నీకు నమస్కారం. పద్మనాభ నీకు నమస్కారం. ఓ కరుణానిధి నీకు నమస్కారం. దామోదర నీకు నమస్కారం. సంకర్షణ నీకు నమస్కారం. నన్ను కాపాడు అని ప్రార్థించాడు. ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించడం విన్న శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతోని జ్ఞానసిద్ధి నీ యొక్క స్తోత్రానికి సంతోషించాను. ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించడం విన్న శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో జ్ఞానసిద్ధి నీ స్తోత్రానికి సంతోషించాను, ఏదైనా వరము కోరుకో అన్నాడు. భగవానుడు ఆజ్ఞ విన్న జ్ఞానసిద్ధి, మురారి, నా మీద దయ ఉంటే నాకు నీ పదం ఇవ్వు, నాకు అంతకంటే కావలసినది ఏమీ లేదు అన్నాడు. అంతటా మహావిష్ణువు, నీ కోరిక ఆ విధంగానే నెరవేరుతుంది. నీకు మేలు కలిగే ఇంకొకటి చెబుతాను విను. కొందరు బుద్ధి లేక దురాచారాల్ని ఆశ్రయిస్తారు. వాళ్ళ కొరకు పాపహారికమును వేదోక్తము అయిన వ్రతాన్ని ఒకదాన్ని నియమిస్తాను. నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నాడు క్షీరసాగరంలోని శయనిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. ఈ 4 నెలలను యోగ నిద్రలోనే ఉంటాను. నన్నెవరైతే వ్రతాల చేతను దానాల చేతను పూజిస్తే వాని పాపాలు అన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది. నా తృప్తికి కారణం అయిన ఈ 4 నెలలలోనూ ఏ వ్రతం దానాలు చేయని వారు నరకాన్ని పొందుతారు. ఆ ఆజ్ఞ ప్రకారము చాతుర్మాస్య వ్రతము చేయని వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు. సోమరితనము, నిద్ర పట్టడము, మరణించడము, దుఃఖము మొదలైన వాటి వల్ల కానీ, లాభాల వల్ల కానీ, తక్కిన వాటి వల్ల కానీ నా భక్తులకు భయం లేదు. నా భక్తులెవరో, భక్తి లేని వారు ఎవరో వారి భక్తిని పరీక్షించేందుకు నిద్ర నటిస్తాను. నా ఆజ్ఞ ఎవరు పాటిస్తారో, నాకు ఇష్టాన్ని ఎవరు కలిగిస్తారో వారి వాక్కాయ జన్ములైన పాపాలన్నీ హరిస్తాయి. నీవు చేసిన స్తోత్రాన్ని 3 సంధ్యలలోనూ పఠించే వానికి నా మీద దృఢమైన భక్తి కలుగునుగాక. వారు చిరకాలము వైకుంఠాన నివసించుగాక అని యోగనిద్రకు వెళ్ళిపోయారు. ఓ మహాముని, శ్రీహరి వాక్యాన్ని నీకు చెప్పాను. ఈ చాతుర్మాస్య వ్రతము అన్ని వ్రతాలలోనూ ఉత్తమము, పావనమును, ఫలప్రదమును అవుతుంది. మహా పాపిష్టులైన దుర్మార్గులు కానీ, విష్ణుప్రియులైన సాధువులు కానీ చాతుర్మాస్య వ్రతమును ఆచరించాలి. 4 జాతుల వారు, స్త్రీలు, పురుషులు, విధవ స్త్రీలు, పుణ్యస్త్రీలు, సన్యాసులు, వారు వీరు అనే భేదం లేకుండా విష్ణుప్రీతికి ఈ వ్రతం చేయని వారు కోటి జన్మలు వరకు సురాపానం చేసినంత పాపాన్ని పొందుతారు. చేస్తే అనంతమైన పుణ్యము లభిస్తుంది. జ్ఞానసిద్ధులంతా చాతుర్మాస్య వ్రతం చేసి పుణ్యలోకాలు పొందారు. 19వ అధ్యాయము సంపూర్ణము.